ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పేసి మహాకూటమిగా వచ్చినటువంటి ఇటు టీడీపీ కావచ్చు, అలాగే జనసేన పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ఆ కూటమి సరికాక ఏ విధంగా కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీకి ఎంత అన్యాయం జరిగిందో ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అది కమలం కాస్త కమ్మలమైనట్లుంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళకి అసెంబ్లీ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలు, అలాగే 5 ఎంపీ స్థానాలు ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి దానిలో ఒక్క బ్రాహ్మణికి కానీ, ఒక వైశ్యాకి కానీ, ఒక కాపుకి కానీ అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ సీటు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇవాళ రోజున బీజేపీలో చూడలేదు ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటప్పుడు ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు కూర్చొని కమ్మ వాళ్ళకు ముఖ్యంగా 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇదంతా చూస్తే అసలు కరుడు కట్టినటువంటి బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏమనుకోవాలండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోము వీర్రాజు గారు కాపు సామాజిక వర్గం, మాధవ్ గారు బ్రాహ్మిన్స్, పురిగళ్ళ రఘురామ్ గారు బ్రాహ్మిన్స్ ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. మరి వీళ్ళందరూ కరుడుగట్టినటువంటి బీజేపీ వాళ్ళని మనం ఎప్పటి నుండో మాట్లాడుకుంటున్నాం. నిజానికి సోము వీర్రాజు గారికి ఇస్తే ఎంపీ సీటు ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యేవారు కదా. అదేవిధంగా జీవీఎల్ గారికి విశాఖ నుండి ఎంపీ ఇస్తే ఆయన సెంట్రల్కి వెళ్ళేవాళ్ళు కదా. అలాంటిది మరి ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఎమ్మెల్యేగా వచ్చి ఆవిడ వాయిస్ని గట్టిగా అసెంబ్లీలో వినిపించాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటి ఆవిడ రాజమండ్రి నుండి ఇప్పుడు ఎంపీగా సీటు తీసుకున్నారు అంటే మనం ఏం ఆలోచించాలి? అంటే ఈవిడ ఎంపీగా గెలిచి సెంట్రల్లో మినిస్టర్ అయ్యి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నట్లేగా. అంటే ఏంటి, బీజేపీ అని పేరు పెట్టుకుంది కానీ ఆవిడ ఏంటంటే చంద్రబాబు నాయుడులో టీడీపీ వ్యక్తి అని చెప్పేసి మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇక నుండైనా ఇప్పుడు అసలు కనీసం ఒక వైశ్యాకి కానీ, బ్రాహ్మణికి కానీ, కాపులకు కానీ అసలు ఇవ్వనటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకోవాలి. అంతేకాదు ఇప్పుడు మనకి బీజేపీ అని వంకబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి జేబులో ఉన్నటువంటి పురంధరేశ్వరి అని చెప్పేసి మనందరికీ కూడా అర్థమవుతుంది అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క చూస్తే మొన్నేమో మేము అడగలేదు పొత్తు గురించి, బీజేపీ వాళ్లే మమ్మల్ని అడిగి పొత్తుకి వాళ్లే వచ్చారనేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తున్నాం. ఓ పక్క అమిత్ షా గారిని చూస్తుంటేనేమో అసలు ఓ పక్క మమ్మల్ని అరెస్ట్ చేసి అసలు ఈ మన దేశానికి ఆయన ద్రోహి అని చెప్పేసి మోడీ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎంతో మధ్య రాయబారం పంపించి మరీ కూడా పవన్ కళ్యాణ్తో మమ్మల్ని పొత్తుకి ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటమే తప్ప ఇవాళ రోజున ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎలియన్స్లో ఏమాత్రం అండర్స్టాండింగ్గా ఉంది అని చెప్పేసి మన అందరికీ అర్థమవుతుందండి. అసలు ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన మోడీని టీడీపీ ప్లస్ జనసేన కలుపుకున్నాయి అసలు ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అంతేకాదు ఇప్పుడు 12% కాదు, మ్యాక్సిమం 15% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ముస్లిమ్స్కి వీళ్ళు ఏం ఆన్సర్ చేస్తారండి? మళ్ళీ గెలవబోయేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము ఇంత ధీమాగా చెప్తున్నప్పుడు అసలు 0.5% కూడా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. 0.5% కూడా బీజేపీ స్ట్రాంగ్గా లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. మరి వాళ్ళ రోజున వాళ్ళకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు ఇచ్చారు. అసలు ఆ రాష్ట్ర హామీలు మొత్తం మనకి ఇవ్వాలి కదా. మొత్తం ఆ హామీలు ఏవైతే మనకి ఇవాళ రోజున మనకి ఇవ్వకుండా నిట్ట నిలువున మోసం చేశారో ఎవరనేది అందరికీ తెలుసు. ఇప్పుడైనా సరే మనకు విభజన హామీలు అమలు పరచలేదు బీజేపీ. అంతేకాదు పోలవరం నిధులు ఇవ్వలేదు. అలాగే వెనకబడిన జిల్లాలు ఏవైతే మన ఏపీలో ఉన్నాయో ఆ జిల్లాలకు కూడా నిధులు రావాల్సినవి ఉన్నాయి. అవి ఏమన్నా ఇచ్చారా? కొన్ని రైల్వే జోన్ ఏమన్నా ఇచ్చారా? ఇలాంటివి చెప్పుకుంటా పోతే అండి ఇంకా సరిపోదన్నమాట. మరి ఇవన్నీ కూడా హామీలు తీసుకున్నారా లేదా? ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ కాబట్టి. అంతేకాదు రాష్ట్రానికే ప్రథమ ముద్దాయి అని చెప్పేసి మీరే ముద్ర వేశారు ఒకప్పుడు బీజేపీని. మరి అలాంటి వాళ్ళతో ఇవాళ రోజున
అలయన్స్ కలుపుకొని యాంటీ ఓటింగ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందో ఇవాళ రోజున మాకు పడతాయి అని చెప్పేసి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మేమందరం క్వశ్చన్ చేస్తున్నామండి. కాబట్టి ముఖ్యంగా మీరు ఆన్సర్ చేయాల్సింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏమాత్రం మీరు న్యాయం చేయగలుగుతున్నారు, అసలు న్యాయం ఏ విధంగా చేస్తారు, పైగా మేనిఫెస్టోలో మీరు ఏమని ప్రవేశపెడుతున్నారు, రేపు ఎలాంటి హామీలతో మీరు ఈ బహిరంగ సభలకి వస్తున్నారు, ఇవి కదా మాకు చెప్పాల్సింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెప్పాలని చెప్పేసి ఎలియన్స్గా ఎవరైతే మహా కూటమిగా ఉన్నారో వాళ్ళకి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ఇలాంటి భారీ బహిరంగ సభలకి ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్స్కి వస్తున్నారు కాబట్టి దయచేసి మా రాష్ట్రానికి ఇప్పుడు ఎలక్షన్కి వస్తున్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, అసలు ఇంతకుముందు ఏం చేశారు మీరందరూ చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మహాకూటమిగా వచ్చినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీని తీసుకుంటే ముఖ్యంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, లోక్సభకి 5 అసెంబ్లీ స్థానాలు మనం ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా హెచ్చర్ల నుండి ఎస్ ఈశ్వర్రావు కమ్మ సామాజిక వర్గము, అలాగే విజయవాడ ఈస్ట్ తీసుకుంటే సుజనా చౌదరి కమ్మ అని చెప్పుకోవాలి, కైకలూరు కామినేని శ్రీనివాస్ కమ్మ అని చెప్పుకోవాలి, అలాగే మనకి అనపర్తి నుండి తీసుకుంటే శివకృష్ణం రాజు గారు, అలాగే విశాఖ నార్త్ తీసుకుంటే విష్ణుకుమార్ రాజు గారు, అలాగే ధర్మవరం తీసుకుంటే సత్యకుమార్ గారు, అధోని నుండి పివి పార్థసారథి గారు, అలాగే అరకు వ్యాలీని తీసుకుంటే పొంగి రాజారావు అనే ఆయనకి ఇవ్వటం జరిగింది, అలాగే జమ్మలమడుగు తీసుకుంటే ఆదినారాయణ రెడ్డి అనే అతనికి ఇవ్వటం జరిగింది, బద్వేల్ నుండి రోషన్ అన్నకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మరి లోక్సభ స్థానాలు 6 కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాము. రాజమండ్రి నుండి మన పురంధరేశ్వరి మేడంకి ఇచ్చారు, అలాగే అరక నుండి కొత్తపల్లి గీతా గారికి, అనకాపల్లి నుండి సీఎం రమేష్ గారికి, నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్కి, అలాగే తిరుపతి ఎస్సీ క్యాండిడేట్ వరప్రసాద్కి, అలాగే రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వటం జరిగింది. మరి ఇవన్నీ చూసుకుంటే మరి బ్రాహ్మిన్స్ ఏమైపోయారు పాపం, అలాగే వైశ్యాస్ ఏమైపోయారు, మిగిలిన వాళ్ళు నాయుడుస్ ఏమైపోయారు, వీళ్ళ పరిస్థితి ఏంటండి? మరి ఇవాళ రోజున ఇప్పుడు అసెంబ్లీకి లోక్సభకి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఎలియన్స్ అన్నప్పుడు ఇప్పుడు అన్నీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ సమన్యాయం చేయాలి. కానీ ఇక్కడ తీసుకున్నా కూడా ఇటు టీడీపీ అంటే కమ్మ పార్టీ అని చెప్పేసి ముద్ర పడిపోయింది. మరి బీజేపీలో ఆల్రెడీ జనసేనలో కూడా కమ్మవారికి ఎందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అది మిగిలిన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం, తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఏవైతే మనకి ఆల్రెడీ మనకి సెంట్రల్ నుండి రావాల్సిన ఏమున్నాయో ఆ హామీలు అయితే ఏవైనా తీసుకున్నారా లేదా సిబిఎన్ బీజేపీ నుండి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మేమందరం కూడా సిబిఎన్ అడుగుతా ఉన్నామండి.